టాలీ అనేది ఒక కంప్యూటరైజ్డ్ అకౌంటెన్సీ సాఫ్ట్‌వేర్. అంటే కంప్యూటర్‌తో చాలా పనులు చేస్తున్నాం కదా! సినిమా చూడడము, సాంగ్స్ వినడము, ఫోటోస్ ఎడిట్ చేసుకోవడము, నెట్ బ్రౌజ్ చేసుకోవడము, బయోడేటా ఫార్మాట్ ప్రిపేర్ చేసుకోవడము. ఇలా అన్ని పనులు మనం కంప్యూటర్ సహాయంతో చేస్తున్నప్పుడు అకౌంట్స్ ఎందుకు చేసుకోకూడదు అనే ఆలోచనకి ప్రతిరూపమే టాలీ సాఫ్ట్‌వేర్. అయితే టాలీ సాఫ్ట్‌వేర్ నేర్చుకోవాలనుకున్నప్పుడు మినిమమ్ అకౌంటెన్సీ, ఫైనాన్షియల్ అకౌంటెన్సీకి సంబంధించినటువంటి నాలెడ్జ్ కావాల్సి ఉంటుంది. అంటే మినిమమ్ జర్నల్ ఎంట్రీ అంటే ఏంటి? డెబిట్ క్రెడిట్ రూల్స్ అంటే ఏంటి? లెడ్జర్ పోస్టింగ్ అంటే ఏంటి? ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, ట్రయల్ బ్యాలెన్స్ ఇలాంటి చిన్న చిన్న మినిమమ్ అకౌంటెన్సీకి సంబంధించినటువంటి ఫస్ట్ బేసిక్స్ అనేవి అవసరం అవుతూ ఉంటాయి. ఇవన్నీ ఆల్రెడీ కామర్స్ నేర్చుకున్నటువంటి స్టూడెంట్స్ ఆల్రెడీ నేర్చుకునే ఉంటారనమాట. బీకామ్ చేసిన వాళ్ళు గానీ, అయితే వాళ్ళు కూడా మర్చిపోయే అవకాశం ఉంటుంది. అయితే నాన్ కామర్స్ వాళ్ళు అయితే నేనిప్పుడు టాలీ నేర్చుకోనక్కర్లేదా? ఇవన్నీ లేకుండా ఇవి రావు కాబట్టి అని డిసప్పాయింట్ అవ్వక్కర్లేదు. కొన్ని రోజుల పాటు ఈ ఈ బేసిక్స్ మీద కొద్దిగా ట్రైనింగ్ తీసుకొని, ఆ తర్వాత మీరు నిరభ్యంతరంగా టాలీ అనేది నేర్చుకోవచ్చు. అండ్ టాలీ జాబ్‌కి మీరు ఎలిజిబుల్ కూడా అవ్వచ్చు. అయితే మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, జస్ట్ టాలీ నేర్చేసుకొని మీరు అకౌంటెంట్ అయిపోయాను అని మాత్రం అనుకోకూడదు. బట్ టాలీ జాబ్‌కి మీరు ఎలిజిబుల్ అవుతారు. ఎందుకనంటే, మీరు ఆల్రెడీ అక్కడ ఎవరో ఒక అకౌంటెంటో లేతే ఆడిటరో ఉంటారు. వాళ్ళ దగ్గర వాళ్ళకి సిస్టమ్‌కి సంబంధించినటువంటి వర్క్‌లో కొంచెం ఇబ్బంది ఉంటుంది కాబట్టి, సో, టాలీ సాఫ్ట్‌వేర్‌కి సంబంధించినటువంటి వర్క్ మీరు నేర్చుకోవడం ద్వారా వాళ్ళకి మీరు అసిస్టెంట్‌గా వాళ్ళు చెప్పింది మీరు అర్థం చేసుకునేటటువంటి ఎబిలిటీకి మీరు రాగలుగుతారు. సో, ఫైనల్లీ టాలీ అనేది అకౌంటెంట్‌ని రీప్లేస్ చేయట్లేదు. జస్ట్ అకౌంటెంట్‌కి అకౌంటెంట్ చేసేటటువంటి పనికి అసిస్టెంట్ కింద మాత్రమే పనిచేస్తుందని గుర్తుంచుకోండి.